శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. కడమోళ్ళేమో గాని పోలీసులైతే ఆ శాస్త్రాన్ని బరాబర్ పాటిస్తుంటారు. క్రిమినల్ గాళ్ల ఎత్తులకు పై ఎత్తులేసి దొరకబడుతుంటారు. పోలీసులు ఏడుకన పోతున్నారంటే కార్లకి సైరన్లు వేసుకొని పోతుంటారు కదా. గట్లయితే దొంగలు దొరకకుండా పోతారని డ్రోన్ల ఉపాయం చాలు చేసిండ్రు. ముంగట డ్రోన్లు అటెంక కాకి అన్నలు ఎంట్రీ ఇస్తున్నారు. అట్లా తిరుపతి దిక్కు డ్రోన్ పంపి ఎవరిని పట్టుకున్నారో చూడుండ్రి. వారెవ్వా, ఏమైనా డెడికేషనా వీళ్ళది? 5వ కంటికి తెలవకుండా పాడుపడ్డ బంగ్లాల సీరియస్ సిట్టింగ్ చేస్తే డ్రోన్ కెమెరాలతోని సింపుల్ గా దొరకబట్టిండ్రు పోలీసులు. పద్ధతేనా చెప్పుండ్రు ఇది? పర్సనల్ ప్రైవసీకి డ్రోన్ కెమెరాలతోని భంగం కలిగించుడంటే క్రిమినల్ గాల హక్కులకు బొక్కలు పడుచుడు కాదా చెప్పుండ్రి? అసలు ముచ్చటేందంటే తిరుపతి దిక్కు ఇరిగేషన్ ఆఫీస్ ఎన్నుకున్న పాడుపడ్డ బిల్డింగ్ల ఐతారం నాడు పవన్ కుమార్ అనే గీ మోతవార్లు మత్తు సూదులు ఎక్కించుకొని మత్తుల చిత్తైతా అంటే రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిండ్రు తిరుపతి వెస్ట్ పోలీసులు. ఇంకొన్ని డ్రగ్స్ పొట్లాలను సూదులను దొరకబట్టిండ్రు వీళ్ళ దగ్గర. తిరుపతి దిక్కు ఎస్పీ సుబ్బారాయుడు సారు పేకాట డ్రగ్స్ గంజాయి గుంజటోళ్ల మీద కాని పనులు చేసే క్రిమినల్ గాళ్ల మీద గట్టిగా నజరేసిండ్రట. ఇక దీంట్లో డ్రోన్లను వాడుకుంటే పని అల్కగైతదని ఐతారం పూట డ్రోన్ కెమెరాలను ఇర్చిండు. ఇక ఇంకేముంది, ఈ మత్తు మహారాజుల బండారం బయటపడ్డది. స్టేషన్ కి దొలకపోయి కేసు రాసిండ్రు. మరి వీళ్ళకు డ్రగ్స్ ఏ నుంచి వచ్చినాయి, ఏం కథ అనేది అరుచుకుంటున్నారట. బహిరంగంగా మందు వీల్చేటోళ్ళు ఎక్కడ పడితే అక్కడ సిట్టింగ్ చేసే మందన్నలు జర్రంతా పైలం. మరి ప్రకృతిని ఆస్వాదిద్దామనుకుంటే ఫైన్లు కట్టాల్సి వస్తుంది, కటకటాల పాలు కావాల్సి వస్తుంది. అంతటా గిట్లనే కాకిలు టెక్నాలజీని బరాబర్గా వాడితే గంజాయి గబ్బుంటది. డ్రగ్స్ నిషాల యూత్ షిత్తు కాదు. ఇంటలకు మనుషులు దూరం కాకుండా ఉంటారని గాలమెత్త పట్టిండ్రు ఈ ముచ్చటెరకైన పబ్లిక్.